రైట్. పంజాబ్ స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం రేపింది. శిరోమణి అకాలీదళ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగింది. సుఖ్బీర్ సింగ్ బాదల్ పై కాల్పులకు దుండగుడు యత్నించాడు. నిందితుడిని సుఖ్బీర్ సింగ్ అనుచరులు అడ్డుకున్నారు. సుఖ్బీర్ సింగ్ బాదల్ కు త్రుటిలో పెనుముప్పు తప్పింది. కాల్పులకు యత్నించిన నారాయణ్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం రేగింది. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగింది. సుఖ్బీర్ సింగ్ బాదల్ పై కాల్పులకు దుండగుడు యత్నించాడు. నిందితుడిని సుఖ్బీర్ సింగ్ అనుచరులు అడ్డుకున్నారు. సుఖ్బీర్ సింగ్ బాదల్ కు త్రుటిలో పెనుముప్పు తప్పింది. కాల్పులకు యత్నించిన నారాయణ్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి ఘటనకు సంబంధించి కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అమూల్య, శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు, పంజాబ్ లో మాజీ ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ కొద్దిసేపటి క్రితమే ఆయన కాల్పుల బారి నుండి తప్పించుకున్నారు. ముఖ్యంగా అమృత్సర్ లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం ముందు ఆయన సేవ అంటే విధులు నిర్వహిస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనపై అగంతకుడు కాల్పులు జరగడం జరిగింది. నిందితుడు సైరన్ సింగ్ చౌరాగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఆయన ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా సుఖ్బీర్ ఈయన అక్కడ అంటే సేవ నిర్వహిస్తా ఉన్నాడు. గతంలో చేసిన తప్పులకు ఏవైతే ఉన్నాయో వాళ్ళ శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కొన్ని తప్పిదాలకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. 2007, 2017 మధ్య కాలంలో పార్టీతో పాటు వారి ప్రభుత్వం రాజకీయంగా పలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా అకాలీ తఖ్త్ అనే సంస్థ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ ను దోషిగా తేల్చడం జరిగింది. తాను చేసిన తప్పులను కూడా ఆయన గతంలో ఒప్పుకున్నాడు. బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయనకు స్వర్ణ దేవాలయం వద్ద పాత్రలు, అదేవిధంగా బూట్లు శుభ్రం చేయాలని చెప్పేసి కూడా ఆ యొక్క సంస్థ ఆయనకు శిక్ష విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కొన్ని రోజులుగా కూడా ఆయన అక్కడ శిక్ష అనుభవిస్తా ఉన్నాడు, సేవ చేస్తా ఉన్నాడు. టెంపుల్ ముందు అక్కడ సేవ చేస్తా ఉంటే అక్కడ నిందితుడు సైరన్ సింగ్ చౌరా అనే వ్యక్తి అకస్మాత్తుగా అక్కడికి ఒక్కసారిగా అక్కడ ఆయనపై కాల్పులు జరపడం జరిగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి ఆయన భద్రతా సిబ్బంది ఆయనను అడ్డుకోవడంతో కాల్పులు పక్కకు జరిపారు. ఇంతలో ఆయన తప్పించుకోవడం జరిగింది. అయితే షూటర్ ను వెంటనే పట్టుకున్నారు. బాదల్తో పాటు గేట్ వద్ద ఉన్న ఇతర శిరోమణి నేతలు కూడా ఆ షూటర్ ను వెంటనే అడ్డుకున్నారు. కొన్ని బుల్లెట్లు అయితే గాల్లోకి ఫైర్ అయ్యాయి. అయితే అదృష్టవశాత్తు సుఖ్బీర్ సింగ్ బాదల్ కు ప్రమాదం ఏమీ జరగలేదు. దీంతో ఆయన అనుచరులు కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు వెంటనే ఊపిరి తీసుకున్నారు. అయితే ఇట్లాంటి పరిస్థితి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం జరిగింది. అకస్మాత్తుగా ఆయన ప్యాంట్ లో నుంచి ఒక్కసారిగా పిస్టల్ తీసి ఆయనపై కాల్పులకు తెగబడుతుంటే వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అయితే ఈ యొక్క కాల్పులను అయితే అడ్డుకోవడం జరిగింది. మొత్తానికైతే మృతుల్లో అయితే ప్రకాష్ ఈయన మాజీ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం అయితే సుఖ్బీర్ సింగ్ బాదల్ యొక్క అదృష్టవశాత్తు కాల్పుల నుంచి తప్పించుకున్నారు. రైట్ రాజు, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు గతంలో చేసిన తప్పిదాలకే గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ ఘటన చేసిన దాడని అనుకోవచ్చు అంటారా? అయితే ప్రస్తుతం నిందితుడు సైరన్ సింగ్ చౌరా ఎవరైతే ఉన్నారో సో ఈయనపై కాల్పులు ఎందుకు అంటే ఆయన్ని చంపడానికి ఎందుకు ప్రయత్నం చేశారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆయన గతంలో చేసిన తప్పుల కోసం ఈయన చంపడానికి ప్రయత్నించారా, లేదంటే మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది మాత్రం విచారణలో తేలాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికైతే అక్కడున్న అధికారులు అయితే వెంటనే అప్రమత్తమయ్యారు. సో కాల్పులు జరపబోయే సమయంలో ఆయనను అడ్డుకోవడం జరిగింది. వెంటనే పోలీసులకు కూడా అప్పచెప్పడం జరిగింది. కాబట్టి సో మరిన్ని వివరాలు, సో ఆయన ఎందుకు కాల్చబోయాడు, సో ఎందుకు చంపబోయాడు అనే వివరాలు మాత్రం విచారణలో తేలాల్సి ఉంటుంది. కాబట్టి సో ప్రస్తుతానికైతే సో మాజీ ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం అయితే సేఫ్ గా ఉన్నారని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో అక్కడ మరింత పటిష్ట భద్రత పెంచాలని చెప్పేసి కూడా సో ఇప్పటికే అధికారులు అయితే నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.